డీటెయిల్స్ చూస్తే కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలు భక్త జనంతో కళకళలాడాయి. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి బోళాశంకరుని ప్రీత్యర్థం విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వన్టౌన్లోని పాత శివాలయంగా పేరుగాంచిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేవస్థాన ప్రధాన అర్చకులు రాచకొండ నాగరాజ శర్మ నేతృత్వంలో స్వామివారికి విశేష అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లిన వారు మరణించడం బాధాకరమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు యాత్రికుల మరణించడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతను పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజే ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా విడుదలే ఒక యజ్ఞంగా మారిందని, ఈ తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శక నిర్మాతలకు సాధ్యం కావడం లేదన్నారు. టీడీపీ సీనియర్ నేత మరుపిళ్ల తిరుమలేష్ ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం అహర్నిశలు శ్రమించారన్నారు. తెలుగుదేశం విజయంలో కీలక పాత్ర పోషించిన తిరుమలేష్ నగరాల చైర్మన్గా నియమితులైన ఏడాది వ్యవధిలోనే హఠన్ మరణం చెందడం బాధాకరమన్నారు. తిరుమలేష్ ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రైలు ప్రయాణంలో నిద్రిస్తున్న సమయంలో విలువైన బ్యాగ్ను దొంగిలించి రైల్వే పోలీసులకు సవాల్ విసిరిన దొంగలను చాకచక్యంగా పూర్తి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ నెల 1న విజయవాడ రైల్వే స్టేషన్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 84,50,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ జి రత్నరాజు తెలిపారు. సీసీటీవీ, డ్రైవర్లు, కండక్టర్లతో విచారణ ద్వారా అతన్ని వ్యూహాత్మకంగా ట్రాక్ చేశామని చెప్పారు. ఈ కేసు దర్యాప్తును ఛేదించినందుకు ఉన్నతాధికారులు అభినందించారు. గత 5 ఏళ్లలో వైసీపీ వల్ల రాష్ట్రం చాలా వెనుకబడిపోయిందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. యువతలో నూతన ఉత్తేజం, ఉత్సాహం వచ్చాయని తెలిపారు. వైసీపీ చెప్పేవన్నీ అబద్ధాలే, హీరో, అమర్ రాజా పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. పరిశ్రమల స్థాపనకు ముందంజలో ఏపీ ఉంటుందని అన్నారు. హైదరాబాద్ రూపురేఖలను మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. ఏపీకి కియా మోటార్స్ ను తెచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చే విధంగా చంద్రబాబు చేశారని, గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఉద్యోగ కల్పన చేయకపోగా ఉద్యోగాలను లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా నేరాల నియంత్రణలో ముందుండడం సంతోషకరమని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగలిగామని చెప్పారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు నవోదయ కేసుల్లో 80% రికవరీ చేశామని చెప్పారు. మహిళా భద్రతపై దృష్టి పెట్టామని అన్నారు. సీసీ కెమెరా హెల్త్ ప్రోగ్రాం చేపట్టామని తెలిపారు. నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. సైబర్ సురక్ష పేరుతో ప్రత్యేక అవగాహన, జిల్లాలోని 227 బ్యాంకుల్లో రేపు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి బ్యాంకు కస్టమర్కు కలిసి డిజిటల్ అరెస్టుపై వివరణ చేయనున్నట్లు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. ఎవరికైనా అనుమానం ఉంటే 1930కి కాల్ చేయాలని వారు సూచించారు. హిందూపురంలో వైసీపీ ఆఫీస్పై దాడిని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ కార్యాలయానికి కూడా రక్షణ లేదంటే కూటమి పాలన ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. స్వయంగా బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలోనే 100 మంది దాడికి పాల్పడినా ఇప్పటి వరకు చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను స్వాగతిస్తున్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టే విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు తెలిపారు. బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు కూడా ఎస్ఓపి ప్రకారం అత్యంత జాగ్రత్తగా చేయాలని, ఆపరేషన్ సరిగ్గా జరగకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ప్రభుత్వం మార్గదర్శకాలను అమలు చేసే విషయంలో నిధులు, వసతుల కల్పనపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఇండియన్ యూనివర్సిటీ జీవకారుణ్యం సంస్థ ప్రతినిధులు కోరారు. కూటమి నాయకులు అధికారం ఉందని విర్రవీగితే రాబోయే రోజుల్లో అధికారం కోల్పోతే ప్రజలు ఏ విధంగా బుద్ధి చెబుతారు? కూటమి నేతలు ఆలోచించుకోవాలని వైసీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హిందూపురం దాడిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి దాడికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడిలో బాధితులపై కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. తక్షణమే వైసీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.